హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు 167 గజాల ఎల్పీ బిట్ అయితే చూపించబోతున్నానండి. ఇది మనకి చిన్నముషిలవాడ. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టూ అన్ని డెవలప్డే, మొత్తం అంతా డెవలప్డ్. అండ్ లొకేషన్ మ్యాప్ కూడా మీకు లాస్ట్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 101 బిట్ అండి. ఇది బిట్ నెంబరు 167 గజాలు. పక్కన అదే 167 గజాల్లో 4 ఫ్లోర్స్ ఫ్లాట్స్ కూడా కట్టారండి. చూపిస్తాను ఎలా కట్టారు అన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ మనం లొకేషన్ చూద్దాం. లొకేషన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. అంతకంటే ముందు మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలన్నా అండ్ ల్యాండ్ ఉండి మేము ఎస్ఎఫ్టీ లెక్కనే కన్స్ట్రక్ట్ చేయాలని మీరు మాకు కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ల్యాండ్ దగ్గరికి వస్తాం. ఇదేనండి, మనం చెప్పాను కదా 167 గజాల్లోనే ఆ అపార్ట్మెంట్ అయితే కట్టారు. చూస్తే మీకు నెట్ కనిపిస్తుంది కదా, అదేనండి మనకి సేల్కి వచ్చిన బిట్. అండ్ దాని పక్కన సౌత్ ఫేసింగ్లోని రోడ్ అండి. ఇది మనకి 30 ఫీట్ రోడ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అండి. వెస్ట్ అనేది 40 ఫీట్ రోడ్ వస్తుంది, సౌత్ అనేది 30 ఫీట్ రోడ్ వస్తుంది. సో మొత్తం తుప్పలు ఉన్నాయి కదా, సో అదంతా మీకు 30 ఫీట్ రోడ్ నెట్ పక్కన. లాస్ట్ బిట్ 101 బిట్ అండి, బిట్ నెంబరు. అండ్ అంతేకాకుండా మీకు ఇది ఎల్పీ బిట్టు. ఫస్ట్ నుంచి చెప్పుకొని వస్తున్నాను కదా ఎల్పీ బిట్టు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే చాలా వీడియోస్లో చెప్పాను. సరదాగా 3,000 2,000 ఖర్చు పెట్టుకోండి, 50-60 లక్షలు పెట్టి కొనుక్కుంటాం కదా. సో 3,000 ఖర్చు పెట్టి లీగల్కి వెళ్ళడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఓకేనా. సో సరదాగా లీగల్కి కూడా వెళ్ళొచ్చు, ఓకేనా. నేను ఎంత మొత్తుకొని చెప్పేసినా అది కరెక్ట్ కాదు. మీరు వెళ్ళాలి, లీగల్కి వెళ్ళి సరదాగా చూసుకోండి. ఒక 2-3 వేలు పోతే పోయింది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్, అదైతే మనకి లేఅవుట్లో బిట్ అయితే కాదండి. మనకి లేఅవుట్ బిట్టి 101 బిట్టే లాస్ట్ బిట్ మాట, ఓకేనా. కానీ ఫుల్లీ డెవలప్డ్. మీకు స్టార్టింగ్ వీడియో ఎందుకు చేశానంటే స్టార్టింగ్ నుంచి డెవలప్మెంట్ ఎలా ఉందో మీకు తెలియాలి కదా. సో అందుకే ఇది 30 ఫీట్ రోడ్ దాటిన వెంటనే మీకు చిన్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా కనిపిస్తుంది చూడండి. సో మీ బిట్ పక్కనైతే డ్రైనేజ్ సిస్టమ్ కాదు, మీకు 30 ఫీట్ రోడ్ దాటాక డ్రైనేజ్ సిస్టమ్, ఓకేనా. 30x50 అండి బిట్టు. 167 గజాలు మొత్తం డెవలప్డ్. పోర్ట్ డిస్పెన్సరీ దాటిన వెంటనే ఉంటుంది ఇది. చూడండి అక్కడ 4 ఫ్లోర్స్ వేశారు కదా, సెల్లార్ వదిలేసి 4 ఫ్లోర్స్ ఇండివిజువల్ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్లు అండి అవి. మొత్తం ఒక టీడీఆర్ తెచ్చుకొని కట్టుకున్నారన్నమాట, ఓకేనా. సో ఇంకా మీకు డీటెయిల్గా చెప్పడానికి లాస్ట్లో ఒక మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మ్యాప్ కూడా చూపిస్తాను. మ్యాప్లో ఎలాగుంది అన్నీ ఉంటాయి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో అదే నెంబర్కి కాల్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఓనర్ గారి చేత కూడా మాట్లాడిస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే. మంచి ఏరియా అండి చిన్నముషిలవాడ. మీకు డెవలప్మెంట్ ఎలా ఉంది, సుజాతనగర్, చిన్నముషిలవాడ ఇవన్నీ డెవలప్మెంటే. ప్రైస్ కూడా మీకు 33,000 అయితే చెప్తున్నారు, నెగోషియబుల్లే, ఓకేనా. చూడండి ఇక్కడ కంప్లీట్ లేఅవుట్ మ్యాప్ అయితే ఇదేనండి. ఆయన ఇచ్చారు, ఓనర్ మనకైతే ఇచ్చారు. లేఅవుట్ మ్యాప్ ఇట్లా కనిపిస్తుంది. మీకు 101 బిట్ ఎక్కడుందో కూడా జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. చాలా డెవలప్డ్ అండి. ఎక్కడ బిట్లు అయితే ఖాళీ లేవు, అక్కడక్కడ ఖాళీలు ఉన్నాయి. దీని చుట్టుపక్కల దగ్గర 5 పార్కులు ఉన్నాయి. పక్కనే దగ్గర 100-150 రేడియస్లో 5 పార్కులు ఉన్నాయి. ఇక్కడ చూడండి 101, 102 ఉంది కదా, ఆ 101 మనకి సేల్కి వచ్చింది, ఓకేనా. ఆ 102 ఎవరితో మనకు తెలియదు, అది కూడా 2 రోడ్ కార్నరే. ఈ 101 అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి. సో ఇది గైస్ 167 గజాల ల్యాండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.